నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్. నేను భాస్కర్ హాస్పిటల్లో చేస్తున్నాను, షాపూర్ అండ్ గండమైసమ్మలో, హైదరాబాద్లో. ఇంకా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్ట్రెస్ గురించి డిస్కస్ చేస్తాం. అసలు ఈ స్ట్రెస్ అనేది ఎలా మేనేజ్ చేయాలి, అసలు స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్, ఇలా ఈ రెండు రకాల సైకలాజికల్ డిసార్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ మధ్య ఈ పోటీ ప్రపంచంలో ఆఫ్టర్ గ్లోబలైజేషన్, అంటే ఈ సాఫ్ట్వేర్ కానీ, అంటే ఏంటంటే అన్నీ ప్రతి దేశం కమ్యూనికేషన్స్ అన్నీ పెరిగిపోవడం వల్ల, పోటీతత్వం వల్ల బాగా ఎక్కువ మంది ప్రజలు ఏంటంటే స్ట్రెస్కి గురవుతున్నారు. మనీ వల్ల స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు, లేదా వర్క్ స్ట్రెస్ కానీ, బాస్ పెట్టే స్ట్రెస్ కానీ చాలా ఉంటాయి. అసలు ఈ స్ట్రెస్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ స్ట్రెస్ ఉన్నదానికంటే ఎక్కువైతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. యాక్చువల్లీ మనం స్ట్రెస్ని ముందు మేనేజ్ చేయాలి అంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన గురించి మన బాడీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే లైక్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేదా మంచిగా 8 to 9 hours నిద్రపోవడం, లేదా మంచి బ్యాలెన్స్డ్ డైట్, మంచి డైట్ అంటే ఆయిల్స్, కార్బోహైడ్రేట్, స్వీట్స్ తక్కువ తీసుకొని కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనం స్ట్రెస్ అనేది మేనేజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మన బ్రెయిన్, మన మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మెంటల్ హెల్త్ అంటే మన మెడిటేషన్ చేయడం, బాగా మెడిటేషన్ చేయడం, లేదా ఆల్కహాల్, టొబాకో, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఎక్కువ స్ట్రెస్ పెరుగుతుంది. ఇథనాల్ అని దానిలో ఉండే కాంపౌండ్ వల్ల బాడీకి స్ట్రెస్ పెరుగుతుంది. అదే కాకుండా స్మోకింగ్ చేయడం వల్ల కెఫైన్ ఉంటుంది, దానివల్ల కూడా మనం అది తీసుకోకపోతే మళ్ళీ అది బాడీకి హ్యాబిట్ అయ్యి స్ట్రెస్కి గురవడం కానీ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఇంకా మనం వేరేవి ఏంటంటే యాక్టివిటీస్, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. మనం పని చేయడం అంటే మనకి నచ్చిన పని, లైక్ ఏదైనా ట్రావెలింగ్ కానీ, లేదా లైక్ రీడింగ్ బుక్స్ కానీ, ఏదైనా స్టోరీస్ చూడడం, సినిమాల మూవీస్ చూడడం కానీ, అంటే కొంచెం మంచి మూవీస్, సైకో థ్రిల్లర్ మూవీస్ కాకుండా లైక్ సమ్ టైప్ ఆఫ్ రొమాంటిక్ కానీ, లేదా హ్యాపీ నవ్వుతూ ఉండే మూవీస్ ఉంటాయి కదా, అలాంటి మూవీస్ చూడడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ స్ట్రెస్ గురించి డిస్కస్ చేసే ముందు, అసలు ఈ స్ట్రెస్ అనేది మనం కంట్రోల్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ అనే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మధ్య యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది వెరీ కామన్గా ఉన్న ప్రాబ్లం. ఇది చెప్పాలంటే సోషల్ ప్రాబ్లం. అంటే లైక్ ఫిజికల్ హెల్త్, అంటే మన బాడీలో షుగరు, థైరాయిడ్, బీపీ, యాక్సిడెంట్స్, లేదా ఏమైనా, ఇవన్నీ ఫిజికల్ హెల్త్ అంటాం కదా. ఇవన్నీ ఎలా కామనో మెంటల్ హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్లో వెరీ కామన్ ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ రెండు వెరీ కామన్ అనమాట. సో యాంగ్జైటీకి గురవడం, డిప్రెషన్ గురవడం అనేది చాలా కామన్గా అయిపోయింది. ఇది ఎంతవరకు తీసుకోవచ్చు, ఎంతకు మించి దాటితే, అంటే ఆ థ్రెషోల్డ్ లిమిట్స్ దాటితే ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, లేదా ఎప్పుడు మనం అప్రోచ్ అవ్వాలి అన్నది మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ యాంగ్జైటీ అంటే కామన్, అంటే ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ అయితే ఉంటుంది. అది మీకని కాదు, నాకని కాదు, అందరికీ యాంగ్జైటీ ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో వస్తుంది. కానీ అది ఒక లెవెల్ వరకు నార్మల్. అంటే అప్పుడప్పుడు యాంగ్జైటీ వచ్చిపోవడం అన్నది అందరికీ కామన్. కానీ కొంతమందికి అకేషనల్గా కాకుండా అబ్నార్మల్, అంటే ప్రతిరోజు ఆన్ ద డైలీ బేసిస్ దేని గురించో యాంగ్జైటీ ఫీల్ అవుతూనే ఉంటారు. లైక్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆలోచించడం, అంటే ఏదైనా చిన్న విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ, లేదా అనవసరంగా భయపడడం, బాధపడడం, తొందరగా కోప్పడడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, లైక్ మెడిటేషన్ ద్వారా కానీ, లేదా మనకి నచ్చిన మనుషులతో, లైక్ పాజిటివ్ పీపుల్తో మాట్లాడడం వల్ల కానీ ఈ యాంగ్జైటీని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బట్
స్టిల్ ఏ టైంలో డేంజరస్ అంటే కొన్ని యాంగ్జైటీ లెవెల్స్ పీక్స్కి వెళ్ళి ఆ టైంలో ఏమవుతుందంటే హార్ట్ రేట్, గుండె దడ అన్నది ఉంటుంది. గుండె దడే కాకుండా ర్యాపిడ్ బ్రీతింగ్, అంటే ఇట్లా గట్టిగా బ్రీత్ తీసుకొని మెల్లగా వదలడం, అట్లా అంటే గట్టిగా బ్రీత్ తీసుకుంటారు, లేదా అలా ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువ బ్రీత్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇలాంటి టైంలో మనం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. ఇవే కాకుండా కొంతమందికి యాంగ్జైటీ వచ్చినప్పుడు చెమటలు పట్టేసేయడం కానీ, మాటి మాటికి యూరిన్ వెళ్ళడం, బాగా పనులు చేసుకొని టైర్డ్నెస్, ఏ పని చేయలేకపోవడం వల్ల, ఎందుకంటే బ్రెయిన్ బాగా ఎక్కువగా యూజ్ అవుతుంది యాంగ్జైటీ వచ్చినప్పుడు. దానివల్ల ఏంటంటే బాడీలో మనకు చాలా ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేస్తే గ్లూకోజ్ లెవెల్స్ అన్ని తగ్గి బాడీ అంతా చాలా వీక్ అయిపోతుంది అనమాట. ఇదే కాకుండా కొంతమంది గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్, అంటే యాంగ్జైటీ వల్ల కడుపులో యాసిడ్స్ ప్రొడ్యూస్ అయ్యి కడుపులో మంట, ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్లో మంటగా కానీ ఉంటుంది. ఈ యాంగ్జైటీస్ క్వైట్ కొంతమందికి ఎగ్జామ్స్ టైంలో యాంగ్జైటీ రావడం కామన్. అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్స్కి అంతా చదివినా కూడా సరిగా ఎగ్జామ్ రాయలేకపోవడం అన్నది ఉంటుంది. కొంతమందికి సోషల్ యాంగ్జైటీ అంటాం. సోషల్ యాంగ్జైటీ అంటే వాళ్ళు ఏంటంటే ఎవరైనా మన గురించి ఏమైనా అనుకుంటారని ఎక్కువ మంది ఉన్నప్పుడు మాట్లాడలేరు. దానివల్ల వాళ్ళ జాబ్స్ కోల్పోవడం కానీ, లేదా వాళ్ళు అనుకున్నది చెప్పలేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక కారణం అయితే, ఇంకా కొన్ని ప్యానిక్ డిసార్డర్స్ కూడా, ప్యానిక్ అంటే భయం, ఆందోళన, వీటి వల్ల కూడా యాంగ్జైటీ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. వీటికి ట్రిగ్గర్స్ అంటాం. ఇవి యాంగ్జైటీ పెరగడానికి కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, డ్రింకింగ్ కానీ, వీటి వల్ల ఏంటంటే యాంగ్జైటీ ఇంకా డబుల్ అవుతుంది. అసలు దీనికి యాంగ్జైటీకి గల కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా కారణాలు ఏమి ఉండవండి. ఎక్కువగా అంటే జెనెటికల్గా వస్తూ ఉంటుంది అనమాట యాంగ్జైటీ. అంటే లైక్ వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది, అంటే ఫ్యామిలీల్లోనే ఉంటాయి యాంగ్జైటీ సిమ్టమ్స్ అన్నవి. అంటే వాళ్ళ ఫాదర్ నుంచి, మదర్ నుంచి పిల్లలకు కూడా యాంగ్జైటీ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన చుట్టూ ఉండే సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైప్స్ ఆఫ్ రిలీజియన్స్ ఉంటాయి. వాళ్ళ రిలీజియన్స్లో లైక్ మెయిన్గా ఆడపిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ రిలీజియన్లో వాళ్ళకి కట్టుబాట్లు ఎక్కువ ఉండడం కానీ, లేదా పేరెంట్స్ వాళ్ళకి స్ట్రెస్ చేసి నువ్వు ఇదే జాబ్ చేయాలి, ఇదే చదువుకోవాలని చెప్పి మనకి వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల కూడా యాంగ్జైటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాస్ట్స్ ఉంటాయి. వాళ్ళ క్యాస్ట్స్లో ఏంటంటే వాళ్ళు బాగా ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. కొన్ని క్యాస్ట్స్లో అంత ఎక్కువ ప్రెషర్ పెట్టరు, కొన్ని క్యాస్ట్లో కొంచెం ఎక్కువ ప్రెషర్, మీరు మన క్యాస్ట్ ఇలాగే ఉండాలి, అట్లా ఇలా యాంగ్జైటీ అనేది ఏ విధంగా రావచ్చు. కొంతమంది డ్రగ్స్ యూసేజ్ వల్ల కూడా యాంగ్జైటీ పెరిగిపోతుంది. అంటే బ్రెయిన్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ కొకైన్ కానీ, కొన్ని మారువానా కానీ, కొన్ని టైప్ ఆఫ్ డ్రగ్స్ వల్ల బ్రెయిన్ యాక్టివిటీ పెరిగిపోతుంది, అంటే స్పీడ్ అయిపోతుంది. దానివల్ల కూడా అది ఆపేసాక యాంగ్జైటీకి గురి అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. దీనికి ట్రీట్మెంట్ అయితే మ్యాక్సిమం సైకోథెరపీ ఇస్తాం. సైకోథెరపీ అంటే ఏంటి అంటే లైక్ కౌన్సిలింగ్. డాక్టర్ మీకు కౌన్సిలింగ్ ఇస్తారు, అంటే పాజిటివ్ పీపుల్తో ఎలా మాట్లాడాలి, ఏమేమి అలవాట్లు, ఫుడ్ ఎలా తీసుకోవాలి, లేదా ఎక్సర్సైజ్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. అంటే యాంగ్జైటీకి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఎందుకంటే మన బాడీలో గుడ్ హార్మోన్స్, సెరటోనిన్ అని చెప్పి గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వీటి వల్ల కూడా మ్యాక్సిమం 80% మన కౌన్సిలింగ్తో అయిపోతుంది సైకోథెరపీతో. ఒక 20% ఫ్యామిలీ హిస్టరీ కానీ, లేదా వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేకపోతే వీ విల్ గివ్ దెమ్ మెడిసిన్స్ ఏంటి అంటే లైక్ బెంజోడైజపిన్స్ ఇస్తాం, అంటే క్లోనాజెపమ్, ఆల్ప్రాజోలం, కొన్ని టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాం. దానివల్ల ఏంటంటే మనకి యాంగ్జైటీ రాకుండా కామ్ డౌన్ చేస్తుంది, మన బాడీని కామ్ డౌన్, అంటే మన థాట్ని ఇలా హైలో ఆలోచించకుండా ఒక లైన్లో అంటే కూల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా హ్యాపీనెస్ పెరగడానికి కొన్ని సెరటోనిన్ SSRIs అంటాం, సెరటోనిన్ రిసెప్టర్ ఇన్హిబిటర్స్ అంటాం. అవి ఏంటంటే సెరటోనిన్ రిలీజ్ అయ్యే ఫ్లోడాక్ అంటాం, ఫ్లోక్సెటైన్ ఇలా ఉంటాయి. దానివల్ల హ్యాపీనెస్ కొంచెం పెరిగి యాంగ్జైటీ అనేది తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇది యాంగ్జైటీతో పాటు ఇంకా వెరీ కామన్, సెకండ్ మోస్ట్ కామన్ ఏంటంటే డిప్రెషన్. ఇప్పుడు డిప్రెషన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. డిప్రెషన్, ఇప్పుడు యాంగ్జైటీ ఉన్నవాళ్ళు బయటికి ఏంటంటే కనబడతారు, కానీ డిప్రెషన్లో ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు డిప్రెషన్లో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోరు.
వాళ్ళ ఆందోళన వాళ్ళలోనే పెట్టుకొని సూసైడల్ థాట్స్కి గురవుతుంటారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా బయట చెప్పుకోవడం కానీ షేర్ చేసుకోవడం కానీ వాళ్ళ మాటలు కూడా ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎవరితో కలవడం కానీ ఇవన్నీ ఉండవు. సో డిప్రెషన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాంగ్జైటీ అంటే మనకి అట్లీస్ట్ తెలుస్తుంది, కానీ డిప్రెషన్ అనేది తెలియదు, వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. సో డిప్రెషన్కి సంబంధించిన సిమ్టమ్స్ కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఒక సర్వేలో తెలిసింది ఏంటి అంటే వరల్డ్ వైడ్గా 100 మందిలో 10 మంది ఖచ్చితంగా డిప్రెషన్కి గురవుతున్నారు. దీనిలో కూడా వెరీ కామన్ అమ్మాయిల్లోనే డిప్రెషన్ అనేది అంటే ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ అబ్బాయిలు ఏంటంటే యాంగ్జైటీ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, అమ్మాయిల్లో డిప్రెషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మెయిన్గా ఇండియన్ ఉమెన్, బికాజ్ మేబీ వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ వల్ల కానీ రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ ఎక్కువ డిప్రెషన్ అమ్మాయిల్లో ఉంటుంది. సో డిప్రెషన్లో ఏంటి అంటే సిమ్టమ్స్ సైన్స్ అంటాం కదా. ఇప్పుడు యాంగ్జైటీ సైన్స్ అంటే ఏంటంటే ఏదో గుండె దడ కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ ఇంకా ఏమంటారు కడుపులో మంటగా కానీ ఇలాంటి సైన్స్ అనేవి ఉండవు. డిప్రెషన్ ఎప్పుడు కూడా క్లోజ్ మానిటరింగ్, అంటే బయట ఇప్పుడు మనం ఒక మనిషిని చూస్తే ఆయన డిప్రెషన్ ఉన్నాడని మనకు తెలియదు, ఓన్లీ క్లోజ్ మానిటరింగ్ అంటే వాళ్ళ పేరెంట్స్కు కానీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరైతే వాళ్ళతో క్లోజ్గా ఉంటారో వాళ్ళకే అర్థమవుతుంది అనమాట. అది డిప్రెషన్ అనేది ఇట్స్ ఇన్విజిబుల్, అది కనబడదు వినబడదు. మనకు వాళ్ళ దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ బట్టి వాళ్ళ థాట్స్ బట్టి మనకి తెలుస్తుంది అనమాట, వాళ్ళు డిప్రెషన్లో ఉన్నాడా లేదా అన్నది మనకి తెలుస్తుంది. అందుకు మనం వాళ్ళకి ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉండి క్లోజ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మనం డాక్టర్స్ కంటే ఆ క్లోజ్గా ఫ్రెండ్స్ కానీ ఎవరైతే క్లోజ్ ఉంటారో వాళ్ళ డిప్రెషన్కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక డాక్టర్ చెప్పిందైనా నమ్మకపోవచ్చు, కానీ వాళ్ళ సొంత మనుషులు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే కంప్లీట్గా డిప్రెషన్ నుంచి మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగేసేయచ్చు.